పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని రాగల 2 రోజుల పాటు కోస్తా జిల్లాలో వర్షాలు ఉండే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ కుమార్ తెలిపారు. 2 రోజుల తర్వాత అల్పపీడనం బలహీన పడనుందని వెల్లడించారు. వర్షాలు లేని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయంటున్న విశాఖ వాతావరణ అధికారి జగన్నాథ్ కుమార్ తో మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో మరిన్ని వివరాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. సో మరిన్ని వివరాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ కుమార్ గారు చెప్పండి, ఏ విధంగా దీని ప్రభావం ఉండబోతుంది? ఇప్పుడు నిన్నటి వరకు నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక సుస్పష్ట అల్పపీడనం ఉండేది. అది కొంచెం ముందుకి నార్త్ వర్డ్స్ మూవ్ అయ్యి పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో సుస్పష్ట అల్పపీడనంగానే కొనసాగుతుంది. దీనికి తత్సంబంధంగా అనుబంధంగా ఒక ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపావరణం వరకు విస్తరించి ఉంది. ఈ ఉపరితల ఆవర్తనంతో పాటు ఉన్న సుస్పష్ట అల్పపీడనం రాగల 12 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే సుస్పష్ట అల్పపీడనంగా కొనసాగుతుంది. తదుపరి 24 గంటల్లో అది రీకర్వ్ అయ్యి ఉత్తర ఈశాన్య దిశలో పయనించి మధ్య బంగాళాఖాతంలో క్రమేపీ బలహీనపడి అల్పపీడనంగా కొనసాగే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన మరియు ఉపరితల ఆవర్తనంతో పాటు ఇక్కడ ఉన్న కన్వెక్షన్ లేదా సంవహన వర్షపాతాలు జరుగుతున్నాయి. రాబోయే వారం రోజుల్లో ఏ విధంగా ఉంటుందో చెప్తాను. ఉత్తర కోస్తా జిల్లాల్లో మొదటి 2 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు మొదటి 2 రోజులు పడే అవకాశం ఉంది. 3వ రోజు నుంచి అంటే ఎల్లుండి నుంచి 7 రోజుల వరకు ఈ పరిస్థితి కొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో మొదటి 2 రోజులు 1-2 చోట్ల, 3వ రోజు కొన్ని చోట్ల, 4వ రోజు 1-2 చోట్ల, 5, 6 కొన్ని చోట్ల, మళ్ళీ 7వ రోజు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు జల్లులతో పాటు థండర్ స్టార్మ్ అంటే మెరుపులు ఉరుములు ఉండే అవకాశం ఉంది. దీంతో పాటు మొదటి 4 రోజులు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. 5వ రోజు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అయితే ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థాయి నుంచి 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరిగే పరిస్థితి రాబోయే 4 రోజులు ఉంటుంది. 4వ రోజు తరువాత పెద్దగా మార్పేమీ ఉండబోదు. ఈ సుస్పష్ట అల్పపీడన ప్రభావంతో ప్రధానంగా ఉత్తరాంధ్రకు సంబంధించి ఉష్ణోగ్రతలు ఎటువంటి మార్పు ఉండబోతున్నాయి, వాతావరణం ఎటువంటి మార్పు కనుగొంటుంది? ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రెండింటిలో కూడా 2 నుంచి 4 డిగ్రీలు క్రమేపీ గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పుకున్నాం. కాబట్టి పెద్దగా ఇబ్బంది పడే అవకాశం లేదు. 4వ రోజు తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతలు సామాన్య స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. అయితే గడిచిన 24 గంటల్లో అత్యధికంగా నందిగామ ఎన్టీఆర్ జిల్లాలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో 1-2 చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అలాగే వర్షపాతం గడిచిన 24 గంటల్లో ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో 28 మిల్లీమీటర్లు, విశాఖపట్నంలో 17 మిల్లీమీటర్లు, కృష్ణా జిల్లా గుడివాడలో 9, ఏలూరు పోలవరంలో 7, నూజివీడు ఏలూరు జిల్లా 5, కూనవరం అల్లూరు సీతారామరాజు జిల్లాలో 5 మిల్లీమీటర్లు, విజయవాడ ఎన్టీఆర్ డిస్టిక్లో 5 మిల్లీమీటర్లు ఇలా వర్షపాతాలు నమోదయ్యాయి. ఫైనల్గా ఇదైతే ఈ అల్పపీడనంతో ఈదురుగాల ప్రభావం ఏ విధంగా ఉండిపోతుంది? కొన్ని చోట్ల ఏమైనా వడగాలు వచ్చే అవకాశం కూడా ఉందా? వడగాలులు కన్నా ఈదురుగాలులు ఉండే అవకాశం ఉంది. వడగాలులు ఉంటాయి అంటే 4.5 డిగ్రీలు దాటితే ఉంటాయని చెప్పాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 నుంచి 4 డిగ్రీలు అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి వడగాలులు అనేవి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మన ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలకి లేనట్లే భావించాలి. ఇక ఈదురుగాలులు అంటే మొదటి 4 రోజులు కొంచెం ఎక్కువగానే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. 5వ రోజు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల రెండింటిలో కూడా ఉధృతి కొంచెం తగ్గి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలు ఈ ఉరుములు జల్లులతో పాటు ఉండే అవకాశం ఉంది. ఏదైతే ఈ సుస్పష్ట అల్పపీడన ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు వస్తారు చిరుజల్లు అక్కడక్కడ ప్రాంతాలు పరిచే అవకాశం ఉంది. అదేవిధంగా గాళ్ళు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో
వీచే అవకాశం ఉందని చెప్పి మనతో పాటు వాతావరణ శాఖ అధికారి తెలియజేయడం జరిగింది. కెమెరా పర్సన్ గణేష్ దుర్గాప్రసాద్, మెగానైన్ టీవీ, విశాఖపట్నం వాతావరణ కేంద్రం నుండి.